సిటీ అవుట్స్కట్స్ తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసే. చావైనా బతికైనా మన కర్మల వల్ల జరగాలి, కానీ ఇలా కర్మ కాలి చెయ్యని తప్పుకు మనం బలవకూడదు భయ్యా. అవును గురు, నువ్వు చెప్పింది నిజమే. అయితే ఇక్కడి నుంచి ఎలాగోలా మనం తప్పించుకోవాలి భయ్యా. మిమ్మల్ని వదిలేస్తున్నాను, వెనక్కి తిరిగి చూడకుండా పారుకుంటారా? రే సార్ వేడిలు తీరంటరా, మనమే తీసుకుందాం. ఇకపై ఈ కేసు క్లోజ్ అయ్యే వరకు మా రూట్ టు స్టైలు అన్ని మారుస్తాం. వస్తాం బాబాయ్. బెంగారాళ్ళు ఆ మాత్రం తాళ్ళు కూడా విడిపించాలని అనుకుంటున్నారు. రే ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు నేను చంపేసాం అనుకో, డిపార్ట్మెంట్ మన వెనకాల పడుతుంది. అలాగే నేను వదిలేస్తే ఆడే డిపార్ట్మెంట్ వేసుకొని మన వెనకాల పడతాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? కిడ్నాప్. వాళ్ళు వస్తున్నారేంట్రా? రే రే వెనక్కి రాకండి రా. పట్టుకోరా, లేపు. ఇంటి కిడ్నాప్ అయితే చేసేస్తాం, మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏమో బెదరు, అంతవరకు తట్టింది, మిగతా తర్వాత ఆలోచిద్దాం. మీకే ఏ ప్లాన్ లేనట్టుంది. నన్ను తీసుకెళ్ళి మీరేం చేస్తారా? వదిలేయండి రా ప్లీజ్, లేకపోతే మీరే బాధపడతారు చెప్తున్నాను. రే ముందు నోట్లో గుడ్లో వెనుకొక్కండి రా, ఇరిటేటింగ్ ఉంది. ఏంట్రా ఇది? కొంపు దుబ్బుతుంది రా, ఇది మాత్రం కట్టకండి రా ప్లీజ్. నీకోసం కొత్త కొట్టలు తెస్తారా మరి? రాబే కదలట్లేదు బందిగాడు, ఎంత అంటున్నాడు ఏంటో. రేయ్ మీకేమైనా పనికొచ్చిన ఉంటే తీసుకుంటే. నువ్వు పట్టుకో. పట్టుకుంటాలే. రేయ్ కదలకు. రే పడండ్రా. రేయ్ ఏంట్రా ఇది? మీరే కదరా ఏదైనా పనికొచ్చే వస్తువు తీసుకోమన్నారు, ఎంతకంటే మనకి పనికొచ్చేది ఇంకేముంటది? జరా మీ తాత బతుకుంటే ఆయన ఆస్తి మొత్తం తాగుడికి తగలేటేస్తావు కదరా. ఊరుకుంటారా మీరు మరి? రాబే నువ్వు అందుకోవాలా, నువ్వు తాగపోతే చచ్చిపోలే. పద పద పద. మందు పోతే పోయింది. ఇప్పుడు ఇన్ని దాచడానికి ఒక ప్లేసు, మనం తలదాచుకోవడానికి ఒక షెల్టర్ కావాలి. రంగా బ్రదరు, నువ్వేమైనా మనకి షెల్టర్ అని చేయగలవా? నాకే దిక్కులేక బస్ షెల్టర్లో పడుకుంటున్నాను, ఇంకా మీకేం షెల్టర్ ఇస్తాను భయ్యా? అలా అయితే నా ఫ్రెండ్ విశ్వాస్ అని ఒకడు ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ కి రీసెంట్ గా ట్రాన్స్ఫర్ అయిపోయి ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయారు. అయితే మనం ఒక 4-5 రోజులు అక్కడ తలదాచుకోవచ్చు. మరి ఇంకేం లేదు, ఫోన్ కొట్టు. ఓం శుక్లాం భద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతియే. స్వామి, అందరి జీవితంలో వెలిగి నింపే గంట మోగించావు కానీ నా జీవితంలో వెలిగి నింపే గంట మోగించావు స్వామి. ప్లీజ్ స్వామి, నువ్వు మోగిస్తా నాకు తెలుసు. ప్లీజ్ 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 కమన్ 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 మోగించి దేవుడా. కమన్ 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 కమన్. గంట మోగించమంటే ఫోన్ మోగిందేటి? హలో గోపాల్, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను కానీ ఊరు నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, 4 రోజులు మీ ఇంట్లో ఉండొచ్చా? భలే వాడురా, నీ ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ కాదా? కాదు. ఉండొచ్చా లేదా? బాబు ఉండొచ్చురా. ఓకేరా ఉండొచ్చు అంట.
భయ్య భయ్య ఆకలిస్తాం, కొంచెం ఏమైనా ఉండేమని చెప్పవా? రే విశ్వాస్, ఓ పని చేయి, 3 కప్పులు రైస్ పెట్టు, వచ్చాక కర్రీ ఏమైనా చేద్దాం. సరేరా. రే మళ్ళీ అడుగుతున్నాను, 4 రోజులు పర్లేదు కదా? భలే వాడిరా, నీకు ఎన్ని రోజులు కలితే అన్ని రోజులు ఉంటారా. కాకపోతే కొంచెం రెంట్. పర్లేదురా, కట్టేయి. రెంట్ కట్టమంటే ఫోన్ కట్టేసేటి. ఏ హాయిరా గోపాల్, ఎన్నాళ్ళైందిరా నేను చూసి. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను రా. నమస్తే బెదరు, కొంచెం పట్టుకో. చూడేవారు చూడలే కదా బెదరు, ఇందాక నుంచి అర్జెంట్గా వచ్చేస్తుంది. బాత్రూమ్ ఎక్కడ ఉంది? స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకో. థ్యాంక్స్ బెదరు. హాయ్, దిస్ ఇస్ రాజు. అరే ఎవరు ఇతను? ఎట్లా కట్టేశారేంటి? అంటే వీడికి కూడా నిజం తెలీదా? అడు నా చిన్నప్పుడు ఫ్రెండ్ రా. అవునా? మరి నేను ఎప్పుడు చూడలేదే. ఆడిప్పుడే నీ ఇంట్లోంచి బయటకు వస్తే కదరా నువ్వు చూడడానికి. ఎప్పుడు ఇంట్లోనే సస్తాడు, అందుకే కాలు చేతులు కట్టేసి తీసుకొచ్చాం. మంచి పని చేశారు. అర్జెంట్ తీసుకెళ్ళి కట్టి, లేకపోతే పారిపోతాడు. మంచి నడు అచ్చేరి పోయా. ఇలా కొంచెం ఏంటి పో ఏదో పో కాదు, నువ్వు సరి కట్టకపోతే పారిపోతాను అంటున్నాడు. అమ్మ తంగవీత, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కలిపితే ఇట్లాగే తెచ్చేస్తారు మరి. రే విశ్వాస్, 3 కప్పులు రైస్ పెట్టరా అంటే 1 కప్ పెట్టావేంట్రా? అంటే మన రూమ్ లో 1 కప్పే ఉందిరా. పేగులు మడతడిపోతున్నాయిరా. ఏదో ఆర్డర్ పెట్టండి రా. ఏం పెడదాం? ఏదో పెట్టండి రా బాబు. ఏం ఆర్డర్ పెడదాం రా? బిర్యానీ అయితే బెటర్ నా ఫీలింగ్ భయ్యా. బిర్యానీయా? కరెక్ట్ చెప్పు భయ్యా. మొత్తం 4 ఉన్నాం, ఓ మండి పెట్టేద్దాం. చాలు, పుల్లింగ్ చేద్దాం. నా దగ్గర 300 ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఎంత ఉన్నాయో తీయండి. ఏంటలా ఇరుమొహాలు వేసుకున్నారు? విసు అంటే నా దగ్గర 500 ఉండాలి. ఉంటే తీ మరి. రాత్రి మందుకి ఉద్దేశం అన్నమాట. బాబు రంగా, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. టిప్పుకోకే. నో, సరిపోయింది. బిర్యానీ తినడానికి డబ్బులు లేవు కానీ వీళ్ళకి కేసులు అంట, సాల్వింగ్లు అంట. సార్, మా పొజిషన్ మీకు తెలియదు కాదు. మీరా ఏం మాట్లాడలేని పొజిషన్లో ఉన్నారు. ఇలాంటివన్నీ చూసి చూన్నట్టు వదిలేయాలి. మరి అదే మరి అప్పు అనుకోండి. వద్దులేండి, రేపు 5వ 10 అవసరం అయితే అస్తమానం మిమ్మల్ని అడగాలి. నాక మొహమాటం ఎక్కువ, కాబట్టి నా దగ్గర ఉంచుతానే. మరి అదే నేను ఒక్కనే తినేస్తానా? మీకు కూడా తెస్తా లెగ్ పీస్, కుమ్ముదురుగానే. లెగ్ పీస్ రా బాబు, తినరా తినరా. రే
బావ నువ్వైనా తినరా. అరే తినరా బాబు, ఎంత బాగుంటే. అంత బాగుందారా? నువ్వైనా తినరా. మొత్తం తినేస్తారేంట్రా? అరే తినరా. నా వల్ల కాదు. అరే నువ్వైనా తినరా. నాకు కూడా కొంచెం వంచండ్రా. అరే వేస్ట్ అయిపోతే కుక్కలు పడేయాల్సి వస్తుంది. తినరా. నేను ఉన్నాను రా, కుక్కలు పడేయటమేంట్రా? బావా రంగాభద్రకేటి చేతికి వేడీలు ఉన్నాయి. అదే లేదురా, తెల్లవారి దొంగ పోలీస్ ఆట ఆడాం. దొంగ పోలీస్ అంటే మరి బేడీలు ఉంటాయి కదా, అలా బేడీలు వేసి తీయడం మర్చిపోయాం అంతే. ఓహో సరే ఇదిగో తీసుకోరా. తిన్నాక నేను ఆడుతా. ఆడదాం, అందరం కలిసి ఆడదాం. ఆడదాం ఆడదాం. ఎరా వచ్చి ఫుడ్ బాగుందా? సూపర్, ఫుల్ సాటిస్ఫైడ్ కదా? పాటలు కొత్త వచ్చే వింటావేంటి? ఇదిగో అనిపిస్తుందా? ఎలా ఉంది? బాగుందిగా? సూపర్. సార్ కొంచెం ముక్కలు తక్కువ ఉన్నాయి, అడ్జస్ట్ అవ్వండి. నీ అమ్మ ముక్కలు మొత్తం మీరు దొబ్బు తినేసి నాకు బొక్క వేస్తారా? పైగా డబ్బులు మొత్తం నావి. ఇదిగో మీరు అలా తిడితే నేను ఫీల్ అవుతా. నేను అసలే చాలా సెన్సిటివ్. నేను హట్ అయితే మీకు ఫుడ్ కట్టు పోండి. వద్దురా ప్లీజ్ రా. అయితే తింటారుగా? ఏదో ఒకటి పెట్టి చావండ్రా, కడుపులో మండ. ఇదిగో మీరు మళ్ళీ గొసురుకుంటున్నారు, నేను వెళ్ళిపోతా. మీ కాళ్ళు పట్టుకుందామని నా చేతులు కట్టేశారా? ప్లీజ్ రా, మీకు దండం పెడతాను రా, కొంచెం పెట్టరా. తినండి, మనకి పీస్ కన్నా రైస్ ముఖ్యం సార్. రంగా చెప్పేద్దరు. ఇప్పుడు మన ప్లాన్ ఏంటి? ప్లాన్ అంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది బెదరు. ఏంటది? ఒక నిమిషమే. పర్లేదు వాడు. వాటర్ పట్టరా? ఉండు రే రే, దామేస్తుంది వాటర్ పట్టరా రే. నువ్వు నీ వాటర్ ఏంటిది? ఇది బెదరు మన ప్లాను. ఇది అర్థం అవట్లేదా? చెప్తాను విను. ఇదిగో మనం ఒక హెలికాప్టర్ తీసుకొని ఆ పోలీసు ఉన్నాడు కదా, ఆడింటి మీదకి పారాచూట్ సాయంతో మెల్లిగా ల్యాండ్ అవుతాం. ల్యాండ్ అయిన తర్వాత ఒక తాడు తీసుకొని పైనుంచి కిందకి మెల్లిగా దిగుతాం. అప్పుడు లేజర్ లైట్ తీసుకొని అడ్డాన్ని ఇదిగో ఇలా రౌండ్గా కట్ చేసి లోపలికి వెళ్ళిపోతాం అనమాట. హెలికాప్టర్ లేజర్ అంతే కదా, లోనికి వెళ్ళిపో. రాత్రి ఏ సినిమా చూసారు నువ్వు? అదే బెదరు మన టాంబాయ్ మిషన్ ఇంపాసిబుల్. సూపర్ బెదరు. బిర్యానీ తినడానికి డబ్బులు లేవు, హెలికాప్టర్లు పారాషూట్లు. ప్లాన్ ఏదో ప్లాన్ చేస్తున్నారేంటి? అదే నా పోలీసు ఏంటి దొంగతనం కలగడం. పోలీసుడు ఏదో అంటున్నాడు. అది పొద్దున్న దొంగ పోలీసు గేమ్ ఆడాం కదరా, బేడీలు మందర ఉండిపోయి కదా, అవి రిటర్న్ ఎలా ఇవ్వాలో ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఓహో, నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందమ్మా? ఎందుకు లేదు, జియో 599 ప్లాన్ ఉందిగా. 2GB డేటా, 3 months వ్యాలిడిటీ. రంగా చూసావరా? చూడక్కడైతే మరక పడినట్టు ఉంది. చూడు చూడు అక్కడ మీతో నాకెందుకులే, మాట్లాడుకుంటాను. అయినా ప్రాక్టికల్ కూడా ఆలోచిద్దాం. ఈడింటికి వెళ్తే మనకి ఇంగ్లీష్ దొరుకుతాయి. వీడికి ఎవడైతే ఆర్డర్స్ ఇస్తున్నాడో ఆడిని పట్టుకోవాలి. ఆ నెల పట్టుకుంటాం రా. ఈడి మొబైల్ కాల్ హిస్టరీ తీస్తే ఆడెవడో దొరుకుతాడు. ఓకే చాలు. రేపు పట్టుకొని రండి. ఫోన్ ఎదురా. మొబైల్ కదలకుండా బే. రే రంగా గట్టి పట్టుకో. ఏంట్రా ఊరికే గింజుకుంటున్నావు?
రేయ్ ఎవడ్రాడు తెలిసిందేమన్నా? రేయ్ ఎవర్రా? ఇదిగో నువ్వే చూడు, పోలీస్ కమిషనర్ రా. హలో, ఓ ముగ్గురిని పట్టుకో, పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని. వాళ్ళు పోతే పెద్దగా పట్టించుకునేవారు లేకపోతే బెటర్. వన్స్ వాడు దొరికాక సిటీ అవుట్స్కట్స్కి తీసుకుని రా. నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను. సార్ చెప్పండి సార్. విజయ్, మన ప్లాన్లో ఫేజ్ 2 స్టార్ట్ చేసే టైం వచ్చింది. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ బిలాంగింగ్స్ తీసుకొని ఎన్కౌంటర్ చేసే. సరే, నేను చూసుకుంటాను సార్. పని అయిన తర్వాత ఫోన్ చేయి. ఓకే సార్. ఒక్క పోలీసుడితో పెట్టుకుంటేనే జీవితం తలకిందులైపోయింది. అలాంటిది పోలీసులకే ముగ్గురు కమిషనర్, ఆడుతో పెట్టుకోవాలా? దేవుడా. నీకు ముందే చెప్పా కదరా, ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారని. తప్పు చేసినోడు చిన్నోడైనా పెద్దోడైనా శిక్ష పడాల్సిందే. ఈ కేసులో ఎంతమంది ఉంటే అంతమందిని లాగుతాం, కమిషనర్తో సహా. అంటే ఇప్పుడు కమిషనర్ కూడా కిడ్నాప్ చేయాలంటావా? అవసరం లేదు. వాడి ఇంట్లోకి మనం ఏదో విధంగా వెళ్ళగలిగితే ఏదో క్లూ కానీ ఈ కేసుకు సంబంధించిన ఫైల్ కానీ మనకు దొరకచ్చు. అంటే ఇంట్లోనే ఎందుకు, ఆఫీస్లో కూడా ఉండొచ్చు కదా? ఇది ఇల్లీగల్గా డీల్ చేస్తున్న కేసు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది. బెదర్ కొంచెం సైడ్ లేవా? నిన్నటి నుంచి ఇవే బట్టలు రా. యా, 2 రోజులు బట్టి అవే కుళ్ళు బట్టలు వేసుకుని ఎలా ఉంటున్నారా? అదే కదా. అది కూడా వేసుకోకపోతే మీరు ఉండలేరు కాబట్టి. ఒక బాబు ఆ పని మాత్రం చేయకురా. నేను మాట్లాడుతాను, విశ్వాస్ గడి బట్టలు ఏమైనా ఉంటే వేసుకోరా పోయి. పర్లేదా? పర్లేదు. అయితే ఓకే. అదేమో. రే విశ్వాస్, మేము కొంచెం పని మీద బయటికి వెళ్తున్నాం. పని మీద ఎందుకు, బండి మీద వెళ్ళొచ్చుగా. ఈ జబర్దస్త్ పంచులన్నీ ఆపి అని కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఓకేరా, వెళ్దాం. రే బయటికి వెళ్ళేటప్పుడు ఇది ఎందురా బొక్కలాగా? ఈ బట్టలు అది నేనే ఇచ్చాను రా, పాపం బట్టలు లేవంటే నేనే ఇచ్చాను. బాబు టైం అవుతుంది, రండి. సరే. అరే గోపాలు, వచ్చినప్పుడు కొంచెం స్నాక్స్ తినరా? సరే తెస్తాను. ఇదేంటి నా మీద ఉందా? ఇందాకే కదరా మండి బిర్యానీ పందుల్లా తిన్నారు, మళ్ళీ ఆకలేంట్రా? ఇలా అయితే 4 రోజుల్లో నా బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోద్ది. వామ్మో, ఎలా అయినా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. హలో, కమిషనర్ స్పీకింగ్. సార్ నమస్తే సార్. ఓకే ఓకే. విజయ్ దొరికాడా? లేదు సార్, ఈ చుట్టుపక్కల ఏరియా అంతా ఎతికించాం సార్, బట్ ఎక్కడా కనబడలేదు సార్. సరే, ఓ పని చేయండి. తన సెల్ ఫోన్ ఆన్లోనే ఉంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. టవర్ సిగ్నల్ బట్టి లొకేషన్ ట్రేస్ చేయండి. కనీసం ఎక్కడున్నాడని విషయమైనా మనకు తెలుస్తుంది. అలాగే సార్. ఓకే, ఆ పని చూడండి. ఉంటాను సార్. నమస్తే సార్. ఓరి బాబోయ్, దీనివల్ల ఇదంతా. ఫోన్ పడేసే ముందు స్విచ్ ఆఫ్ చేసి పడేయాలరా. ముందు పని చేయతే. దేవుడా, ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేసాంరా, లేదంటే అనవసరంగా బుక్ అయిపోయాను. స్టైల్ మారుస్తాం, రూట్ మారుస్తాం, డైలాగ్ చెప్పడం కాదు. అలర్ట్గా లేకపోతే ఇలాగ అరెస్ట్ అయిపోతాం. అరే నిన్నేదంటున్నాడు. నువ్వు ఉండరా, ఇంత పెద్ద ఇంటికి కన్నమయ్యాలా? పైగా కమిషనర్ ఇల్లు, మామూలు ఫిట్టింగ్ పెట్టలేదురా మీరు. ఈ మిషన్లో మనం సక్సెస్ అవ్వాలంటే మనకన్నా ఎక్స్పీరియన్స్డ్ దొంగ మన ముందు నడిపించాలి. కరెక్ట్. నాకా చూస్తారేట్రా? అంటే నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న దొంగ కదరా, మమ్మల్ని కొంచెం గైడ్ చేయరా బాబు. మీకు దండంరా బాబు, నాకే కనుక అంత ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ పోలీసులకి దొరుకుతాను, ఇక్కడ ఎలా మీతో తిరుగుతున్నా. మరి ఇప్పుడు ఎలా రా? ఇది కూడా కరెక్టే. కావాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. నాకు విద్య నేర్పిన గురువు ఒకడు ఉన్నాడు, ఆయన తీసుకొస్తే పని అయిపోతుంది. ఆడేవాడు దొంగలకే దొంగ, జగన్ ది గజ దొంగ. ఫోన్ చెయ్యి.
హలో గురూజీ. ఏం లేదు గురూజీ, ఒక చిన్న హెల్ప్ కావాలి. ఓకే గురూజీ, థ్యాంక్స్ గురూజీ. లొకేషన్ పంపించు. మొత్తానికి దొంగని సెట్ చేసాంరా, ఎలాగిచ్చాం. సూపర్. జనరల్ గా కన్నాలు వేసే వాళ్ళకి ఇలాంటి కన్నింగ్ ఐడియాలు వస్తాయి. నీకు వద్దన్నవరా బాబు. సరే సరే పదండి, ఇంటికి కొట్టుకుందాం. రండి రండి పదండి. రే మీ వాడు వస్తాడు కదా? బలెటడు భయ్యా, కన్ఫర్మ్ గా వస్తాడు. ఆయన దొంగ నమ్ముకోవడం బెటర్ బాబు, నాకు అర్థం కాదు. అలా అనకరా, మన గురువు గారు. అమ్మా బాబు రే, నాకు కూడా కొంచెం నీళ్ళేరా బాబు. ఏడ్రీడు అయిపోయిందిరా. రే అది చూడండి రా.